యాజ్ ఏ పీడియాట్రిషియన్గా ఎక్స్పీరియన్సెస్ని మీరు చూసే ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. మోషన్ కలర్ అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది అంటారు? ఏది ఓకే పర్లేదు ఇది మనం లైట్ తీసుకోవచ్చు అని చెప్పొచ్చు అంటారు? యూజువల్గా ఏంటంటేనండి, అప్పుడే పుట్టిన బేబీస్కి కొంచెం గ్రీనిష్ టు బ్రౌన్ కలర్ అలా పాస్ చేస్తారు, ఒక్కొక్కసారి బ్లాక్ కలర్ అలాగా. దాన్ని మెకోనియం అంటాం అనమాట. అంటే పిల్లలు పాస్ చేసే ఫస్ట్ మోషన్ని మెకోనియం అంటాం. సో ఇదే కలర్ ఒక 2 days 3 days అలానే పాస్ చేస్తారు. సో అది నార్మల్. సో ఆ తర్వాత నుంచి మనం ఫీడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే మదర్ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే స్టూల్స్ ఏంటంటే గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట. సో అందులో డిఫరెంట్ కన్సిస్టెన్సీస్ ఉంటాయి. కొంచెం వాళ్ళు తాగేదే మిల్క్ కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ మారుతూ ఉండొచ్చు, కొంచెం సెమీ సాలిడ్గా వాటరీగా. బట్ ఈ గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ అనేది నార్మల్ న్యూ బార్న్ స్టూల్ అనమాట. సో తల్లి పాలు తాగే పసిపిల్లలు ఒక్కొక్కసారి పాస్ చేస్తే ఫీడ్ తాగిన ప్రతిసారి మోషన్కి వెళ్తారు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి 10 times అలా కూడా వెళ్తారు. అంటే ఫీడ్ తాగిన ప్రతిసారి వాళ్ళకి మోషన్ అయింది కొంచెం. సో అది అలా వెళ్ళినా. సో ఇదొక ఇంకొక ఎక్స్ట్రీమ్ ఉంటుంది. అంటే బేసికల్గా ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మదర్ ఫీడ్ తీసుకునే పిల్లలు ఒకసారి 4-5 days అయినా కూడా మోషన్కి వెళ్ళరు. అయినా కానీ వాళ్ళ పొట్ట బాగానే ఉంటే సాఫ్ట్గా ఫీడ్ బాగానే తీసుకుంటారు, యాక్టివ్గా ఉంటారు. సో ఇవి ఉన్నప్పుడు మేజర్ కన్సర్న్. ఎందుకంటే న్యూ మదర్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలుసు కానీ గుర్తుండకపోవచ్చు, లేకపోతే రిస్క్ తీసుకోవటం ఇష్టం లేక. సో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో తల్లిపాలే తాగే పసిపిల్లలు ఇలా రోజుకి ఒక 8 to 10 times, అంటే ఎక్కువ సార్లు వెళ్ళినా, అసలు 4-5 days వెళ్ళకపోయినా బాబు ఆర్ పాప బాగానే ఫీడ్ తీసుకుంటున్నారు, యాక్టివ్గా ఉన్నారు, కంఫర్టబుల్గా నిద్రపోతున్నారు, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేస్తున్నారు, అంటే 6 to 8 times యూరిన్ పాస్ చేస్తున్నారు, పొట్టుబ్బరం ఏం లేదు చూడటానికి, అంటే ఏం చేయక్కర్లేదు, జస్ట్ వెయిట్ చేయటమే. ఎందుకంటే ఇవి 2 నార్మల్ ఎంటిటీస్ అన్నమాట. సో వీటి గురించి అస్సలు కంగారు పడక్కర్లేదు. సో ఎస్పెషల్లీ మోషన్ పాస్ చేయనప్పుడు ఏంటంటే ఆ బాబు బాగానే ఫీడ్ తీసుకుంటున్నాడు, యూరిన్ చక్కగా పాస్ చేస్తున్నాడు, పొట్టుబ్బరం ఏం లేదనుకోండి, హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. 1 week వరకు వెయిట్ చేయొచ్చు. తర్వాత యూ కెన్ అప్రోచ్ పీడియాట్రిషియన్. థ్యాంక్ యూ గౌతమి గారు. థ్యాంక్ యూ అండి.